మాన్స్టర్స్ ఇతని దగ్గరికి రావడానికి ప్రయత్నించి ఉప్పును చూసి భయపడి వెనక్కి వెళ్లిపోయాయని, దానివల్లే అతను ఇంకా ప్రాణాలతో ఉన్నానని చెప్తాడు. అది మాత్రం కాదు, అతను ప్రస్తుతం ఆ గేట్స్ దగ్గరే పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ కి ఈ క్రియేచర్స్ కి ఉప్పంటే భయమని తెలిసి వాటిని రాకుండా ఆపడానికి టన్నుల కొద్ది ఉప్పుని పోశారు. కానీ ఆ టనల్స్ నిండనే లేదు. ఆ మాన్స్టర్స్ భూమి అడుగున ఎంత లోతు నుంచి వస్తున్నాయో వాళ్ళు ఇప్పటికీ గ్రహించలేకపోయారని చెప్తాడు. ఇటు ఇతనిలా మాట్లాడుతూ ఉంటే అటు అంకుల్ టెడ్ హీరోకి గ్యారెట్ మంచివాడు కాదని కళ్ళతో సైగ చేసి ప్రొటెక్షన్ కోసం టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకోమని చెప్తాడు. అర్థం చేసుకున్న హీరో కూడా నైస్ గా కత్తి తీస్తూ ఉంటే దురదృష్టవశాత్తు దీన్ని గ్యారెట్ చూసేసి వెంటనే వాళ్ళపైకి కన్నేం చేస్తాడు. ఇదే టైంలో వీళ్ళు బంకర్ లోపలికి రావడానికి కిటికీలు ఎరగొట్టడానికి ట్రై చేశారు కదా, అప్పుడు పడ్డ ఒక హోల్లో గుండా దూరుకుంటూ జెర్రీ పురుగు లాంటి ఒక పెద్ద క్రియేచర్ లోపలికి వచ్చేస్తుంది. అది తెలియక గ్యారెట్ ఇంకా వీళ్ళని బెదిరిస్తుంటాడు. నేను జస్ట్ బ్రతకాలనుకున్నా, సేఫ్ గా వీళ్ళతో పాటు ఈ ప్లేస్ లో దాగావాలనుకుంటే అంకుల్ టెడ్ దానికి ఒప్పుకోలేదు. అందుకే గన్ చూపించాల్సి వచ్చిందని అంటూ ఉండగా టైలర్ పక్క నుంచి దూకి అతనిపై పడి గన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు.